ఈ యొక్క తిరుపతి అంశం లడ్డు అంశం ఉంది కాబట్టి అది సబ్జుడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియాకి ఎక్కువ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకపోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగ 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ, ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో, అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసికి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారు అని అంటే, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు